అబ్జార్ప్షన్. ఈ విధంగా మొదటగా కైమ్గా, తర్వాత బోలస్గా, తర్వాత పెరిస్టాల్టిక్ మూమెంట్స్గా ఆహారం ప్రయాణిస్తున్నప్పుడు అనేక జీర్ణరసాలు అనేటువంటివి వీటితో కలిసిపోయి ఈ సంక్లిష్ట అణువులని సరళమైనటువంటి అణువులుగా మార్చడం జరుగుతుంది. అంటే సంక్లిష్ట అణువులు అంటే కాంప్లెక్స్ మోలిక్యూల్స్. ఈ కాంప్లెక్స్ మోలిక్యూల్స్ని సరళ అణువులు అంటే మనం గ్రహించడానికి, మన చిన్న పేగులు లేదా పెద్ద పేగులు గ్రహించడానికి అనుకూలంగా మార్చబడతాయి. ఈ మార్చబడినటువంటి ఆహారము మనకి చిన్న పేగు పక్కన ఉండేటువంటి రక్తనాళాల ద్వారా శోషించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా పెద్ద పేగు లేదా చిన్న పేగులో ఉన్నటువంటి ఆహారము రక్తనాళాల్లోకి శోషించబడడాన్ని శోషణము లేదా అబ్జార్ప్షన్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇన్ ద డైజెషన్. అంటే ఒక ముఖ్యమైన పని మనకి జీర్ణ ప్రక్రియ లోపల ఒక ముఖ్యమైన పని అబ్జార్ప్షన్. మనం తిన్న ఆహారం అనేటువంటిది శోషించబడాలి. ఎప్పుడైతే శోషించబడుతుందో ఎప్పుడైతే శోషించబడుతుందో అప్పుడే మనకి ఉపయోగకరం, లేకపోతే ఉపయోగకరం కాదు కదా. కావున దీన్నే మనం అబ్జార్ప్షన్ అని అంటాం.